హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ రబిస్త్ 202 ఎపిసోడ్ యార్. ఇప్పుడే వచ్చారా అని మిన్నుని తీసుకుని వచ్చాడు వశిష్ఠ. అంటూ ఇద్దరు అక్షింతలు వేసి వచ్చారు. అరే నువ్వు అత్త పక్కన కూర్చోకుండా బొంగరాలను తిరుగుతావే బంగారం రా అంటూ. ఏంటి రెజినా చాలా బిజీ అయిపోయావు కనిపించడం లేదు అంది ప్రజ్ఞ ఇబ్బందిగా నవ్వుతూ. అదేం లేదు ప్రజ్ఞ. అవును నీ హెల్త్ ఎలా ఉంది, ప్రిన్స్ ఏమంటున్నాడు అంది. బాగున్నా. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మీరు చూసుకోండే అని. పదండి లేట్ అయింది అంది ప్రజ్ఞ. సరే వెళ్ళిరండి ఆంటీకి నేను తోడుగా ఉంటా అంది. మిన్ను జాగ్రత్త పరుగులు తీస్తుంది అంది. మనతో తీసుకెళ్దాం డాల్ భరత్ గొడవ చేస్తున్నాడు పద అని కూతురిని తీసుకుని వెళ్ళాడు వసే. మహాలక్ష్మి చెప్పి వెళ్ళింది ప్రజ్ఞ. తన డాడీ కూసులు చెబుతూ కిలకిలా నవ్వుతున్న మిన్ను వైపు అలాగే చూస్తున్నాడు మౌనిష్. ఆశలు పెంచుకోకు మౌని, నీ సొత్తు కాదు ఎప్పటికీ. పద అంది మెల్లగా రిజినా. భరత్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యింది వశిష్ఠ కారు. కారు ఆగ్గానే డోర్ తీసేసి ర్యాబిట్ పిల్ల అమ్మమ్మ మామ అంటూ లోపలికి పరుగు తీసింది మిన్ను. వసీ వాళ్ళు నవ్వుకుంటూ వెనుకే వెళ్ళారు. అరే నా బంగారు తల్లి వచ్చేసిందే అంటూ రామకృష్ణ ఎత్తుకుని ముద్దాడాడు. లోపలికి వస్తున్న అక్కా బావని చూసి అలకగా మొహం పెట్టాడు భరత్. నీ తమ్ముడేంటాడా పందిమూతి పెట్టాడు అని ఎక్కిరించాడు వసి. ఏ మామ పిక్మూతి అంటూ చప్పట్లు కొట్టింది మిన్ను. ఇది పిగ్మూతి కాదే బుడంకాయ బొంగమూతి, నువ్వు నీ అయ్యా చాలు నా పరువు చంకనాకించడానికి అని ఉడుక్కున్నాడు భరత్. ఏంటో బొంగమూతి కాస్త పందిమూతిలాగా అనిపిస్తుంది కదా బంగారం అని నవ్వాడు. అల్లుడి చమత్కారానికి అత్తామామ నవ్వుకున్నారు. అక్క చూడు ఎలా ఎక్కిరిస్తున్నారో అంటూ చిందేశాడు. ఆయన మాటలకేరా అంటూ తమ్ముడి చెంప మీద చేతులు వేసి నిమురుతూ పెళ్లికొడుకు అలంకారంలో మరింత మెరిసిపోతున్న అతడి రూపాన్ని కళ్ళతోనే చూస్తూ మనసులో నింపుకుని నుదుటిన ముద్దు పెట్టి నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉండు బంగారం అంటూ ఎమోషనల్ అయింది ప్రజ్ఞ. లవ్ యూ అక్క అంటూ తన చేతుల మీద చేతులు వేశాడు భరత్. లవ్ యూ టూ అంటూ ముటికలు విరిచింది. మమ్మ నువ్వు నన్ను కదా లవ్ చేస్తావు మా అమ్మకు చెబుతావే అంటూ తాత చంకల నుండి కిందకి దిగి గొడవకు సిద్ధమైంది మిన్ను. పోవే సీల్రా కాసి నక్క నన్నే లవ్ చేస్తుంది అని కవ్వించాడు. మొహాన్ని పింక్ రోజ్ చేసి డాడీ చూడు మా అమ్మ ఏమంటున్నాడో అని కంప్లైంట్ ఇచ్చింది. నాకంటే జలసీ ఫీజులా ఉంది ఇది అని నవ్వుకుని మామని అత్తతో తనిద్దాం బంగారం సరేనా అంటూ కూల్ చేశాడు వశిష్ఠ. విత్తనం ఏదైనా పెంపకాన్ని బట్టి మొక్క ఎదిగి చెట్టు అయి ఫలిస్తుంది అనడానికి మిన్నమ్మ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. కూతురికి బొట్టు పెట్టి అక్షంతలు ఇచ్చి వేయండి అంది కౌసల్య. ఇద్దరు అక్షంతలు వేశారు. డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్స్ తమ వైఫ్స్తో కలిసి వచ్చారు. వశిష్ఠ భరత్ స్వయంగా బావమరిది అవడంతో రెస్పెక్ట్ మరీ కాస్త ఎక్కువైంది అందరిలో కూడా మనోడికి. వాళ్ళందరూ ఒకేసారి రావడంతో వసీ ప్రజ్ఞలు స్వయంగా ఆహ్వానించి విష్ చేశారు. అందరూ తమ బిడ్డలకిస్తున్న గౌరవం చూసి రామకృష్ణ హృదయం ఉప్పొంగిపోయింది. కూతురి వైపు ప్రేమగా చూసుకుంటూ మురిచిపోయాడు. చేయని తప్పుకి దండించిన మనిషే ఈరోజు బిడ్డను చూసి గర్వంగా ఫీల్ అయ్యాడంటే ప్రజ్ఞ నీతి ఆమెని హైలైట్లో నిలబెట్టింది. కష్టాలు, అవమానాలు, నిందలు, హేళనకరమైన మాటలు ఎన్నో పండింది. అన్నిటినీ దాటుకునే మనసైన మగడి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి మహారాణిలా వెలుగొందుతుంది. మనం నమ్మే నీతి మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. రియల్గా కూడా. ఓపిక ఉంటే సాధించేయాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చున్నా తప్పేం లేదు. ఎదుటి వాళ్ళని చూసి వారవలేక అసూయతనం ఉంటే ఎవరికీ పనికిరాని ఏకాకి అవుతారు అనూషాల. తమ ఆనందంలో చిన్న కూతురు లేదని కౌసల్య మనసులో ఒక చిన్న ములిలా గుచ్చుకుంటున్నా బయటపడకుండా మిన్నకుండా పోయింది ఆమె. వచ్చిన గెస్టులందరూ మర్యాదలు చేసి ప్రత్యేకంగా తీసుకున్న గిఫ్ట్ ఇచ్చి సాగనంపారు వాసి దంపతులు. మిన్ను బుగ్గలను రెడ్డగా మారిపోయాయి అందరూ ముద్దులు పెట్టడంతో. బిడ్డకు తెగ దిష్టి పెట్టేశారు అందరూ అని నొచ్చుకుంటూ ఉప్పు మిరపకాయలు వగేరా వాటితో దిష్టి తీసింది కౌసల్య. డాల్ డ్రెస్ చేంజ్ చేసి ఒక పట్టుపావడాలు వేయకండి, బంగారాన్ని ఎవరి దగ్గరికి వదలకు అంటూ సీరియస్గా చెప్పాడు వాసి. చంటి బిడ్డలు ముద్దొస్తే ముద్దు చేస్తారు, దీనికి ఎంత సీరియస్ అవ్వాలా అని తల బాదుకుంటూ మిన్నుని రూమ్కి తీసుకెళ్ళింది ప్రజ్ఞ. ప్రాణమైపోయిన కూతుర్ని దూరం చేయాలని చూస్తున్నాడు యశ్వంత్. ప్రాణాలు ఉంచుతాడంటారా మన యారగంటి బాబు? గౌతమ్ వాళ్ళంతా అరవింద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాసేపు రచ్చ చేసి వచ్చారు. ఈవినింగ్ కనేదందులు పూర్తయి చేసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరారు. మేయర్ పదవి వస్తుందనే సంబరంతో పట్టాభి మోహన్ దీపావళి టపాసులా బాగానే వెలిగింది. అల్లుడు తన బావతో ఉండడంతో రాబోయే రోజుల్లో ఏదో ఒక పదవి ఇస్తాడు వశిష్ఠ అని ఆశ కలిగి అయిష్టత ప్లేస్లో ఇష్టం ఏర్పడింది అరవింద్ అంటే. కళ్యాణ మండపానికి రకరకాల సుమాలతో అందంగా అలంకరించారు. కళ్ళు మిరుముట్లు గొలిపే లైటింగ్తో రిచ్ లుక్తో చూపర్లను ఆకట్టుకునేలా ఉంది. సిటీలో బిగ్ షాట్స్ అందరూ పెళ్లికి అటెండ్ అయ్యారు. అందరినీ వాసుదేవ్ దంపతులు స్వయంగా విష్ చేస్తూ మర్యాదలు చేస్తున్నారు.
2 మండపాలను అరేంజ్ చేశారు. వచ్చిన అతిథులందరూ వరుస చైర్స్‌లో కూర్చున్నారు. "బాబూ, వరులిద్దరిని బామ్మర్దుల కాళ్ళు కడిగి పెళ్లి మండపానికి ఆహ్వానించాలి రండి" అని పిలిచారు పంతులు గారు. భరత్ కాళ్ళు కడగడానికి మౌనీష్ రాగా, అరవింద్ కడగడానికి గౌతమ్ వచ్చాడు. భలే ఉన్నారిద్దరూ. గెడబొంగుల్లా వంగండెహె అని నవ్వాడు వశిష్ఠ. బావా వెక్కిరించకు అంటూ మొహం ముడిచి కష్టంగా నడుముని వంచాడు గౌతమ్. వీపు మీద గట్టిగా నొక్కుతూ ఇంకాస్త వంగరా నీ సొమ్మేం తరిగిపోదు అని టీచ్చేశాడు. టైం నీది కాని దొరకవా అప్పుడు చెబుతా అంటూ కరిచి అరవింద్ కాళ్ళు కడిగాడు గౌతమ్. మౌనీష్ కూడా కడిగి పైకి లేచాడు. పెదవుల మీద నవ్వు. ఏ సార్ మొహం మాడు చెక్కలా పెట్టారు అని కళ్ళు ఎగరేసాడు వసి. ఈ అంటూ పెదవులు సాగేసి పళ్ళన్నీ బయటపెట్టి ఈగిలించి చాలా అన్నాడు మౌనిష్. రెజీనా, కోతి నుండి కదా మనిషి రూపాంతరం చెందింది. మరి మీ ఆయనేంటి రివర్స్ అయ్యాడు? ఏం తిన్నాడేంటి వింత ఆకారంలో మారాడు అని వ్యంగ్యంగా సాగతీశాడు వశిష్ఠ. కొందరు మొహాలంతే సార్ మనం మార్చలేం మాడుబొగ్గులు. అంతా నా ఫేట్ అంటూ జాలిగా మొహం పెట్టింది రెజీనా. ఇద్దరు కుళ్ళు జోకులు ఆపండెహె అని పళ్ళు నూరాడు మౌనిష్. ఆపము. మగ పెళ్లివాళ్ళం. ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి. అబ్బాయి లేకపోతే అంటూ ఎగాదిగా చూశాడు వసి. దబిడి దిబిడి అంటూ వాక్యాన్ని పూర్తి చేసింది రెజీనా. నీకు బలిసిందే. నీ పని ఇప్పుడు కాదు అని కరిచి. ఏమైనా కావాలా మగ పెళ్లివారు అని వినయంగా నటించాడు మౌనిష్. ఫాలో మీ మూడ్ బట్టి ఆర్డర్ వస్తుంది అని ఉడికించి పదండి అంటూ మండపానికి తీసుకెళ్లారు. ఆ అబ్బాయిల్ని పీటల మీద కూర్చోబెట్టించి ఇద్దరికి వినాయకుడి పూజ చేయించారు పంతులు గారు. మైక్‌లో శ్రావ్యంగా వినిపిస్తుంది మంత్రోచ్చారణ. నార్త్ ఇండియన్ స్టైల్ కాకుండా పక్కా ఆంధ్ర పద్ధతిలో పెళ్లి జరగడంతో వచ్చిన గెస్టులందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. అమ్మాయిలను తీసుకురండమ్మా అని పంతులు గారు పిలిచారు. ప్రజ్ఞ, పూజ, రిజిన, మహాగారు వెళ్ళి ఒకే రూమ్‌లో ఉన్న మోక్ష, నయనలని తీసుకుని వచ్చారు. అందంలో ఒకరిని మించిన వారు ఒకరుగా ఉన్నారు. పెద్ద పెద్ద కళ్ళతో విశాలమైన నుదురుతో చురుకైన చూపులు కలిగి ఎదుటి వాళ్ళని కళ్ళతోనే వారించేలా ఉంటుంది మోక్ష. ఇదివరకు ఉన్న పొగరు, వగరు అంతా పోయి చాలా షార్ప్‌గా, కూల్‌గా మారిపోయి అందమైన చల్లని జాబిలంలా ఉంది నయన. డిఫరెంట్ కలర్స్‌తో పట్టు చీరలో అందాల ఆభరణంలా ఉన్నారిద్దరు. మండపానికి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. వధువుల చేత గౌరీ పూజ చేయించి, "అమ్మా, అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి అమ్మాయికి బట్టలు పెట్టండి" అన్నారు పంతులు. కౌసల్య వెళ్ళి మోక్ష చీర పెట్టింది. అరవింద్ మదర్ వెళ్ళి నయనకు చీర పెట్టింది. అక్షింతలిచ్చి, "వేయండమ్మా, మీరు కాళ్ళకి నమస్కారం చేసుకోండి" అని చెప్పారు. ఇద్దరూ నమస్కారం చేసుకున్నాక తీసుకెళ్ళండమ్మా అన్నారు. ప్రజ్ఞని అటు ఇటు తిరగనివ్వకుండా తన దగ్గరే బంధించేసాడు వశిష్ఠ. బిక్కమొహం పెట్టి బేలగా చూస్తూ ప్లీజ్ అంటూ కళ్ళతోని రిక్వెస్ట్ చేసింది. కళ్ళెర్ర చేసి ష్ అంటూ నోటి మీద వేలు పెట్టాడు. మొండు మొగుడు అంటూ మెల్లగా గొణిగింది ప్రజ్ఞ. గుంభనంగా నవ్వుకున్నాడు వశిష్ఠ. అబ్బాయిలు వచ్చి పీటల మీద కూర్చున్నాక అడ్డుతెర పెట్టి అమ్మాయిల్ని పిలిచారు. మిన్ను మేనమామ వెనుక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి వీపు మీద ఊగుతుంది. మేనకోడల ఆటలను ఇష్టంగా చూసుకుంటూ మురుస్తున్నాడు భరత్. అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరి పక్కన వాళ్ళు కూర్చున్నారు. పెళ్లి కూతురు గెటప్‌లో తన నిచ్చెన ఎలా ఉందో చూడాలనే ఆత్రంతో తల పైకెత్తి కొంగ మెడలా చాచాడు భరత్. మెడ మీద చేతులాంచి నొక్కుతూ మెడ పట్టేస్తుంది పోలీస్ బావ. అంత ఆత్రం పనికిరాదు అని కొక్కిరించాడు మౌనిష్. గుర్రుగా చూస్తూ హీహీ అంటూ పెదవులు సాగేశాడు భరత్. వశిష్ఠని పిలవనా అని టీజ్ చేశాడు మౌనిష్. మూతి మూలకు పెట్టి ఏం వద్దులే అని సైలెంట్ అయ్యాడు. బాబు, అమ్మాయికి కంకణం కట్టండి అని ఇచ్చారు పంతులు గారు. అందుకుని సంబరపడుతూ కొంచెం కిందకు వంగాడు. అడ్డుతెర పెట్టుకున్న రెజీనా మరింత కిందకు దించింది మోక్షం చూడకుండా. వీళ్ళ మొగుడు పెళ్ళాలు నన్ను హింసించడానికే ఉన్నారనుకుంటా అని గింజుకుని బంగారు గాజులకు తోడు మట్టి గాజులు వేసుకుని చేతిని నిండుగా ఎర్ర గోరింటాకు పండిన చేతిని చూసి కంకణం కడుతూనే మెల్లగా నిమిరాడు భరత్. గోరుతో గిచ్చి చేతిని వెనకలాక్కుంది మోక్ష. ఎక్కడన్నా దీని వైలెన్స్ తగదు దొంగ మొహానికి అని గింజుకున్నాడు. బుద్ధికే ముద్దొచ్చేంత బుద్ధిమంతుల్లా పంతులు గారు చెప్పేది తూచా తప్పకుండా చేస్తున్నాడు మన జెంటిల్‌మ్యాన్ అరవింద్. తనకు అల్లరి తెలుసు. బట్ పైకి ప్రదర్శించడు అంతే. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి కాళ్ళు కడగడానికి కన్యాదానం చేశారు. ముహూర్త సమయం అవ్వగానే జీలకర్ర బెల్లాన్ని ఇరువురి చేత ఒకరి తల మీద ఒకరు పెట్టించి అడ్డుతే తొలగించి ఇద్దరు ఒకరినొకరు చూసుకోండమ్మా అని చెప్పారు పంతులు గారు. సిగ్గంటే ఏంటో తెలియసి వచ్చింది ఫస్ట్ టైం నయనకు. కళ్ళు భారంగా ఎత్తి అరవింద్ వైపు చూసింది. సన్నగా నవ్వుతూ నయన వైపు చూడగానే కొంటిగా కన్ను గీటాడు అరవింద్. పిల్ల అవాక్కయి రెప్ప కొట్టక అలాగే చూస్తుండిపోయింది. కనుబొమ్మలు ఎగరేసి చిలిపిగా నవ్వాడు అరవింద్. దెబ్బకు కళ్ళని కిందకి దించేసింది. మనోహరంగా నవ్వులు రువ్వాడు బాబు.
ఇక్కడ టోటల్ రివర్స్. పాపే పోలీస్ బాబుని టీచ్ చేసి ఉడికించింది. ఇక్కడ వేషాలు ఎన్ని వేస్తావు వేయవే. నెక్స్ట్ నాదే హవా అని గుర్తుపెట్టుకో అని నవ్వాడు భరత్. మెల్లగా నాలుక బయటకు తీసి ఆడించింది మోక్ష. రాక్షసి అంటూ లిప్ మూవ్‌మెంట్ ఇచ్చి నవ్వాడు. అందరూ జంటలుగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్తున్నారు. లేట్ అవ్వడంతో డిన్నర్ సెక్షన్‌కి పంపించాడు గెస్టులని వశిష్ఠ. అచ్చమైన ఆంధ్ర రుచులను వడ్డించారు వాసుదేవ్ గారు.